ప్రపంచీకరణ ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్లాస్టిక్ పరిశ్రమల ఉత్పత్తుల వల్ల ఆదివాసీ ఎరుకుల కుల వృత్తులు కనుమరుగవుతున్నాయని తెలంగాణ ఆదివాసీ ఏకలవ్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వర్గ ప్రజల జీవనోపాధి ఆదరణ కరువై విద్యా ఉద్యోగ వ్యాపారాలు రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరుకుల ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకుని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన అధ్యక్షత సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఎరుకుల కుల వృత్తులను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధి పథకాలు లేవు. ఎస్సీ కార్పొరేట్ మొత్తం కూడా అవసరం ఉద్యోగాలు మొత్తం ఎవరైపోతున్నాయి, ఇదంతా ఎవరైపోతున్నాయి. ఇలా ఉద్యోగాలు అయిపోతున్నాయి. ఇలా వాళ్ళు ఎమ్మెల్యే మంత్రులు లంబాడ కానీ కోయ కానీ లంబాడ వారు మూడు తెగలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు వాళ్ళే, మరి వాళ్ళే ఐఏఎస్లు వాళ్ళే మరి కలెక్టర్లు వాళ్ళే ఐపీఎస్లు అంతా వాళ్ళే, ఎంఆర్ఓ వాళ్ళే, ఆర్డీఓలు వాళ్ళే. ఎక్కడ పోయి మళ్ళీ లెటర్ పెడితే ఎరుకో రాగానే పక్క పెడతారు. అంటే అధికారులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కులపోలు వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి రాజ్యాంగమే మనకు రావాలి. అంబేద్కర్ చెప్పినటువంటి ఏదైతే ఉందో ఆ రాజ్యాంగ పవర్ మన జాతి లేకపోతే మన గురించి మాట్లాడేటువంటి అక్కడ మనకు స్థానం దొరకదు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయంగా ఎదగడం కోసమే మన పోరాటం ఉంటుంది. విద్యా ఉద్యోగాలు కూడా మన పోరాటం ఉంటుంది. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్ని ఉపాధి ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం అలా మా వాట ఎంత నీ సొంత కాదు ప్రభుత్వం అనేది. ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో నువ్వు రిక్రూట్మెంట్ లేదు, ప్రైవేట్ రంగాలు లేదు. ఎస్ఎస్సీ మొత్తం తీసేస్తున్నారు. మరి మొత్తం రాష్ట్రంలో మరి ఎన్ని ఉద్యోగాలు పెడుతున్నావు, ఎన్ని ఉపాధి పెడుతున్నావు, మరి ఎన్ని అవుట్సోర్స్ ఉద్యోగాలు పెడుతున్నావు. ఆ ఉద్యోగాలలో మా మాట ఏది? మరి మేము ఎక్కడ పోవాలి? ఇలా ఉపాధి లేదు. ఇలా విద్యా రంగంలో